బొమ్మరిల్లు సీరియల్ మాయాదర్పణం 2వ భాగం విందాం. గురుచరణ మహర్షి అంజనం వేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. పర్ణశాలలో తీర్పు దిక్కున బియ్యపు పిండితో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టించాడు. వాటి చుట్టూ పసుపు కుంకుమలతో కొన్ని కోణాలు గీచాడు. ఆ కోణాల చుట్టూ కొన్ని వలయాలు చుట్టాడు. కోణాలకు మధ్య బీజాక్షరాలు రాశాడు. ఆ తరువాత మహర్షి వరుసగా కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపం వెలిగించాడు. ఆ దీపాన్ని గంధం, అక్షతలు, పుష్పాలతో అర్పించాడు. అప్పుడు మంత్రాక్షతలు చల్లి ఒక దేవతను ఆవాహన చేశాడు. మరుక్షణమే పర్ణశాలలో ఎవరో పెద్దగా నవ్వినట్లు అనిపించింది. ఆ నవ్వు విని గురుచరణ మహర్షి ముగ్గులోకి అంజనాన్ని చూసే దేవత వచ్చిందని గ్రహించాడు. చిన్న సిద్ధ అని పిలిచాడు మహర్షి. ఆశ్రమంలోని బాల శిష్యులలో ఒకడైన చిన్న సిద్ధుడు వచ్చి గురువు ఆజ్ఞ ప్రకారం ముగ్గులో కూర్చున్నాడు. అప్పుడు మహర్షి చిన్న సిద్ధుడికి ధూపం వేసి అంజన దేవతను పేరు పెట్టి పిలిచాడు. దేవత చిన్న సిద్ధుడి శరీరం మీదికి రాగానే చిన్న సిద్ధుడు పూనకం వచ్చినట్లు ఊగసాగాడు. ఓ అంజన దేవత, పలుకు పలుకు, అవంతి సుందరి ఏమైంది అన్నాడు మహర్షి. చిన్న సిద్ధుడు వికటంగా నవ్వి, సముద్రాల కవతల చిత్రమైన ద్వీపంలో నెమలి మయూరాక్షి 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 దర్పణానికి లంకె, అంజనానికి అందని అభేద్యమైన మాయ, నెమలి కనపడుతుంది నెమలి అంటూ ఊగసాగాడు. అవంతి సుందరి జాడ చెప్పు అంజన దేవత అని అరిచాడు గురుచరణ మహర్షి. అంజనానికి అందని ద్వీపంలో అవంతి సుందరి ఉంది, నెమలి మాత్రమే కనపడుతున్నది, నెమలి అని చిన్న సిద్ధుడు మళ్ళీ వికటంగా నవ్వాడు. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం వచ్చింది. గురుచరణుడికి విసుగు పుట్టి అంజన దేవతకు ఉద్వాసన చెప్పాడు. చిన్న సిద్ధుడు అంజన దేవత ప్రభావం వల్ల కొంతసేపు సృహ తప్పి పడిపోయాడు. గురుచరణ మహర్షికి ఏమీ తోచలేదు. తన వంటి మంత్రసిద్ధుడికి కూడా ఈ రహస్యం అంతుపట్టకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. అయితే అతడికి ఒక విషయం స్పష్టమైంది. రాజకుమారి ప్రస్తుతం సామాన్య మానవులు నివసించే ప్రదేశంలో లేదు. ఆమెను ఎవరో ఎక్కడో దాచారు. అలా ఎందుకు దాచారు అనేది దుర్భేద్యమైన రహస్యంగానే ఉంది. గురుచరణుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? తనపై నమ్మకం ఉంచి తన వద్ద రాజకుమారిని వదిలి వెళ్ళిన ప్రభువుకు, పట్టమహిషికి ఏం సమాధానం చెప్పాలి? పోనీ ఆమెను వెతికేందుకు ఎవరైనా యోగ్యుడైన వాడిని పంపి అప్పటి వరకు ఈ రహస్యాన్ని రాజధానికి చేరకుండా దాచిపెడితే ఎలా ఉంటుంది? ఇలా చేయటం నచ్చలేదు మహర్షికి. తమ బిడ్డ విషయం తెలపకుండా తల్లిదండ్రులను అలా మభ్యపెట్టడం చాలా దోషం అనిపించింది. పైగా రాజకుమారి ఇన్నాళ్లలో దొరుకుతుందని చెప్పటం కష్టం కదా. అలాంటప్పుడు తనెంతకాలం దాచిపెట్టగలడు? మర్నాడు ఉదయం గురుచరణ మహర్షి తన సూర్యోపాసనను ముగించుకున్నాడు. ఆ తర్వాత తన శిష్యులలో మైత్రేయుడనే వాణ్ణి పిలిచి, మైత్రేయ, నేడే నీవు రాజధానికి వెళ్ళు. మన ప్రభువుల వారిని కలుసుకొని రాజకుమారిని గురించిన వార్త వారికి తెలియజేయి. అయితే వారు ఈ విషయంలో భయపడవలసిన అవసరం ఏమీ లేదని, ఎంత కష్టమైనా సరే ఆమె తిరిగి లభించే వరకు నేను అంటే మీ కులపతి విశ్రాంతి తీసుకోడని వారికి ధైర్యం చెప్పు. నేను అతి ముఖ్యమైన పని మీద ఒక చోటికి వెళ్తున్నాను. త్వరలో వెళ్ళి ప్రభువును చూస్తాను. ఇది నా మాటగా ఆయనతో చెప్పు అన్నాడు గురుచరణ మహర్షి. మైత్రేయుడు గురుపాదాలకు నమస్కరించి ఆ ఆజ్ఞను శిరసావహించి రాజధాని నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ తరువాత గురుచరణుడు ప్రధాన కులపాలికను పిలిచి, నేను ఒక ముఖ్యమైన పని మీద ఒక చోటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో ఎవరికీ తెలియకూడదు. దీనిని అత్యంత గోప్యంగా ఉంచవలసిన బాధ్యత నీది అని చెప్పాడు. ప్రధాన కులపాలికకు గురువువారు రాజకుమారి అన్వేషణలోనే బయలుదేరుతున్నారని అర్థమైంది. అయితే గురువుల వారు ఈ విషయాన్ని ఎందుకంత రహస్యంగా దాస్తున్నారో అర్థం కాలేదు. బహుశా రాజకుమారి ఏ రాక్షస మాయలోనో చిక్కుకొని పోయి ఉండవచ్చు. గురువుల వారు చేస్తున్న ప్రయత్నాలు ముందుగానే తెలిసిపోతే వారు అవాంతరాలు కల్పించవచ్చు. అందువల్ల గురువుల వారు ఇలా తన ప్రయాణాన్ని రహస్యంగా ఉంచారని ప్రధాన కులపాలికకు గ్రహించగలిగింది. ఇలా గురుచరణుడు మైత్రేయుణ్ణి రాజధానికి సాగనంపాడు. ప్రధాన కులపాలికకు ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు. కమండలం ధరించి పావుకోళ్ళు వేసుకొని వేగంగా ఆశ్రమం నుండి ఎక్కడికో ఒంటరిగా బయలుదేరాడు. అలా అతను 3 రాత్రులు 3 పగుళ్ళు ప్రయాణం చేశాడు.
కృష్ణానదిని, గోదావరి నదిని దాటాడు. గోదావరి ఎగువ భాగాన దట్టమైన ఒక కీకారణ్యంలోకి ప్రవేశించాడు మహర్షి. అక్కడ ప్రకృతి చాలా మనోహరంగానూ భయంకరంగానూ ఉంది. పులులు, ఏనుగులు, సింహాలు, కొండ చిలువలు, ఎలుగుబంట్లు మాత్రమే కాకుండా ఎన్నో అందమైన అడవి పక్షులు కూడా అక్కడ విహరిస్తూ ఉన్నాయి. గురుచరణ మహర్షి ప్రయాణపు బడలిక చేత ఒక చెట్టు కింద విశ్రమించాడు. సమీపంలోని ఒక ఫలవృక్ష పండ్లతో కడుపు నింపుకొని దగ్గరలో ఉన్న సెలయేటి నీరు తాగి కొద్దిసేపు పవలించాడు. అలా పడుకున్నాడే గాని మహర్షి నిద్ర పట్టలేదు. అతని మనసంతా కదిలించిన కందిరీగల పుట్టవలే ఉంది. రాజకుమారి అదృశ్యమైన వృత్తాంతమే అతడి మనసుకు చాలా బాధిస్తూ ఉంది. ఇంతలో ఉన్నట్టుండి మహర్షికి భయంకరమైన కేక వినపడింది. అతడు కనులు తెరిచి చూచాడు. తాను పడుకున్న చెట్టుకు సమీపంలో ఒక నెమలి వచ్చి వాలింది. అది చేసిన క్రేంకార ధ్వని మహర్షికి వినపడిందన్నమాట. నిజానికి మయూరనాదం ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఈ నెమలి కూడా అందంగా కూసింది. కానీ గురుచరణుడికి ఆ కూత ఎందుకంత వికారంగా భయంకరంగానూ వినపడింది. దానిని బట్టి ఇది నిజమైన నెమలి కాదని తెలుసుకున్నాడు గురుచరణుడు. తనను ఎవరో మాయావులు వెంబడిస్తున్నారని కూడా అతడు గ్రహించాడు. ఎన్నడూ రానిది అతడి కోపం వచ్చింది. వెంటనే భూమిపై నుండి ఒక పొడవైన ఎండు చితుకు పుల్లను చేతిలోకి తీసుకున్నాడు. దానిని తన కమండలంలోని నీటిలో ముంచి అభిమంత్రించాడు. ఇలా మంత్రించిన చితుకు పుల్లను గురుచరణుడు విలాసంగా నెమలి వైపుకు విసిరాడు. చూస్తుండగానే ఆ పుల్ల పామైపోయింది. పొడవైన తోకతో వెడల్పైన తలతో ఆ మంత్రసర్పం ఎండుటాకుల మధ్య నుండి జరజర పాక్కుంటూ ముందుకు సాగిపోయింది. బుసలు కొట్టుకుంటూ తన మీదికి వస్తున్న ఆ మంత్రసర్పాన్ని చెట్టు మీది నెమలి చూచింది. దానికి పాముకు సహజంగా జాతి వైరం ఉంటుంది కదా. పాము అప్పటికే నెమలి కూర్చున్న చెట్టును పాకి పైకి చేరింది. మంత్రసర్పం తోకను వేగంగా తిప్పుతూ ఉద్కారం చేస్తూ చెట్ల కొమ్మల మధ్య కూర్చున్న నెమలి మీదికి దూకింది. నెమలి మరుక్షణమే రెక్కలను టపటపలాడించింది. భయంకరంగా క్రేంకారం చేస్తూ మంత్రసర్పం మీదికి దూకింది. పొడవైన తన ముక్కుతో పాము కళ్ళను పొడవటానికి ప్రయత్నించింది. అయితే మంత్రసర్పం భయంకరంగా బుసలు కొడుతూ తన తోకతో నెమలి కాళ్లను చుట్టివేసింది. పాము తలను పొడవటానికి ముక్కు జాపి వస్తున్న నెమలి మీదికి పాము విషాన్ని కక్కింది. ఆ విషం బగ్గున నిప్పు వలె మండింది. ఆ మంటకు చెట్టు కొమ్మలు మలమల మాడిపోయాయి. ఆ వేడికి నెమలి పింఛం అంటుకుంది. బగబగ రగిలే సెగల మధ్య నెమలి మలమల మాడిపోయింది. హతోస్మి హతోస్మి అని పెద్దగా అరుస్తూ ఆ నెమలి మండుతున్న తోకతోనే గాల్లోకి ఎగురుకుంటూ పోయింది. గురుచరణుడు నెమలి వంక తదేకంగా చూశాడు. అరుస్తూ పోతున్న నెమలి తోక అంటుకొని ఉండటంతో వెలిగే కాగడ ఒకటి ఆకాశంలో పరిగెత్తిపోతున్నదని అనిపించింది. గురుచరణుడికి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. రాజకుమారిని అపహరించినప్పుడు కూడా పెద్ద నెమళ్ళ గుంపు వచ్చింది. అంజనం వేసినప్పుడు కూడా అందులో ఒక నెమలి కనపడింది. ఇప్పుడు తాను అన్వేషణకై బయలుదేరినప్పుడు కూడా తనను ఒక రాక్షస నెమలి వెంబడించింది. కాబట్టి దీని సారాంశం ఏమిటంటే, ఈ రాక్షస మయూరాలకు రాజకుమారి అపహరణకు ఏదో దగ్గర సంబంధం ఉండి ఉండాలి. అదేమిటి, ఎలా తెలుసుకోవాలి? ఈ నెమలి సంఘటనతో గురుచరణుడికి మళ్ళీ విశ్రాంతి లేకుండా పోయింది. తన పని ముగియగానే మంత్రసర్పం ఒక ఎండు పుల్లగా మారి నేలపై పడిపోయింది. అతడు లేచి నిల్చున్నాడు. ఎదురుగా మంటలలో కాలిపోయిన చెట్టు బోసిపోయి జాలిగా కనిపిస్తుంది. గురుచరణుడు పావుకోళ్ళు తొడుక్కొని భూమిపై నుండి ఒక గడ్డి పరకను తీసి మంత్రించి దానితో పొడవైన గీతను గీచాడు. దీని ప్రభావం వల్ల అతడికి ఇక ఏ దుష్టశక్తులు ఈ గీతను దాటి వచ్చి వెంబడించలేవన్నమాట. గురుచరణ మహర్షి మళ్ళీ తన నడకను సాగించాడు. అలా చీకటి పడే వేళ వరకు నడుస్తూ ముందుకు సాగిపోగా ఒక కొండ కనిపించింది. దాని కింద అరణ్యం ఉంది. నిజానికి అది అరణ్యంలాగా లేదు. ఎవరో దానిని ఉద్యానవనంలాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తూనే ఉంది. ముళ్ళ చెట్లు, విషవృక్షాలు ఎన్నో నరికి వేయబడి ఉన్నాయి. ఫలపుష్పాలనిచ్చే చెట్లను నీరు పోసి పెంచిన గుర్తులు కనపడుతున్నాయి. అక్కడికి వచ్చేసరికి గురుచరణుడికి మనస్సు శాంతపడింది. అతడు వెంటనే కొండ గుహల వద్దకు వెళ్ళలేదు. ఒక్క క్షణం పాటు ఒక పూల చెట్టు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో అతడికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. 6 అడుగుల కోతి ఒకటి తనలో తాను ఏదో గొణుకుతూ అక్కడ తిరుగుతుంది. అది కిచకిచ శబ్దం చేస్తుంది.
నిజానికి అవి కోతి చేసే ధ్వనుల్లాగా లేవు, ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా ఉన్నది. అది చూసేసరికి గురుచరునికి ఎంతో ఆనందం కలిగింది. మరుక్షణమే అతడు ఒక విచిత్రం చేయాలనుకున్నాడు. అతను కూడా ఒక కొండముచ్చుగా మారాడు. ఏమీ తెలియనట్లు అటు ఇటు ఈకిలిస్తూ సకిలిస్తూ ముందుకు పోయాడు. అలా వెళ్ళి 6 అడుగుల కోతి తోకను పట్టుకొని ఒక్కసారి గుంజాడు. కోతికి కోపం వచ్చింది. తన మీదికి వచ్చిన కొండముచ్చును అదిలించాలని ప్రయత్నించింది. అయితే అది సాధ్యపడలేదు. గురుచరణుడు ఈ అడవి కోతిని ఆటలు పట్టిస్తున్నాడు. క్రమంగా అడవి కోతికి కోపం ఎక్కువైంది. తానొక కొండముచ్చు చేతిలో ఎందుకు ఓడిపోతున్నదో అడవి కోతికి అర్థం కాలేదు. అడవి కోతి తన శక్తినంతా కూడా తీసుకొని కొండముచ్చును పట్టుకుంది. కోపంతో కొండముచ్చును దండించాలనే ఎంతగా ప్రయత్నించింది. ఇంతలో కొండముచ్చు అడవి కోతి తోక పట్టుకొని గిరగిరా తిప్పి సున్నితంగానే అవతలికి విసిరింది. 6 అడుగుల అడవి కోతి గిరగిరా తిరిగి కింద పడింది. ఆ పడటం సరిగ్గా కొండముచ్చు కాళ్ళ మీద పడింది. దానితో అడవి కోతికి సహనం నశించింది. నీవెవరు, కొండముచ్చువా లేక రాక్షసుడివా చెప్పు అని అడవి కోతిని మానవ భాషలో గర్జించింది. హనుమంతుడి ముందు కుప్పిగంతుల అనే సామెత ఇప్పుడు నిజమైంది నాయన అన్నాడు గురుచరణుడు. అడవి కోతి ఈ గొంతును గుర్తించింది. అడవి కోతి పశ్చాత్తాపంతో నమస్కరిస్తూ స్వామి మీరు అన్నది. అవును నాయన, నేనే. నీవెలా అడవి కోతివి కావో నేనలా కొండముచ్చును కాను. జయసింహ, నేనయ్యా గురుచరణ్ణి అంటూ మహర్షి తన కొండముచ్చు రూపాన్ని వదిలివేశాడు. అడవి కోతి మరుక్షణమే జయసింహుడు అనే రాజకుమారుడిగా మారిపోయింది. మన్నించండి గురుదేవా, మహాపచారం చేశాను. నా విద్యను పరీక్షించటం కోసం తమరు వచ్చారని తెలియక గురువుతోనే ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డాను అన్నాడు జయసింహుడు అర్థంగా. ఇందులో తప్పేమీ లేదు నాయన. ఒకప్పుడు జాంబవంతుడి వంటి శ్రీరామ భక్తుడే స్వయంగా శ్రీకృష్ణుడితో ముష్టి యుద్ధం చేశాడు. పైగా ఇది నీ కామరూప విద్యకు ఒక పరీక్ష అని కూడా అనుకో. పరీక్షలో నీవు నెగ్గావు, అందుకు నాకు ఆనందంగా ఉంది అన్నాడు గురుచరణుడు. జయసింహుడు ఆనందంతో గురువుని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతడిని ఎన్నో విధాలుగా సత్కరించాడు. బడలిక తీరి గురువు పడుకున్నప్పుడు అతడి పాదాలు ఒత్తుతూ జయసింహుడు తన కథనంతా చెప్పాడు. ఒకప్పుడు గురువుగా జయసింహుడికి కామరూప విద్యా మంత్రాన్ని ఉపదేశించి ఏకాంతముగా అక్కడ సాధన చేయవలసిందిగా పంపాడు. అప్పటి నుండి ఆ అడవిలో ఈ విద్యను ఎలా సాధించాడో వివరంగా చెప్పాడు జయసింహుడు. గురుదేవా, నేను ఈ విద్యను సాధించాను. ఇందుకు మీకేమి గురుదక్షిణ ఇయ్యగలను అన్నాడు జయసింహుడు. గురుచరణుడు నవ్వి, గురుదక్షిణ మాట తర్వాత చూద్దాం. ముందు నిన్నొక రాజకార్యం మీద గురుకార్యం మీద పంపుతున్నాను. నీ విద్యలకు ఇదొక పరీక్ష అన్నాడు. ఈ సీరియల్ 2వ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి 3వ భాగంలో కలుద్దాం.